తాను పదవులతో సంబంధం లేకుండా పనిచేసుకుంటూ వెళతానని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. బీసీ కులగణనలో బీసీ కమిషన్ చైర్మన్ పాత్ర కీలకమన్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడు కూడా బీసీలకి బీసీ నేతలకి అన్యాయం జరుగుతుందంటూ కూడా ప్రస్తుతం ఎప్పుడు కూడా మనం వింటూ వస్తాం. కానీ తాజాగా బీసీ కమిషన్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ప్రస్తుతం బీసీ చైర్మన్గా నియమించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా సీనియర్ నేతలంతా కూడా బీసీలకి అన్యాయం జరుగుతుంది, బీసీ నేతలకి అన్యాయం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు మీరు బీసీ కమిషన్ చైర్మన్గా అయ్యారు, ఎట్లా ఉంది? ఇది కమిషనే బీసీ కమిషన్, బీసీనే కమిషన్ చైర్మన్గా చేస్తారు. సో దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలను ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. అట్లా అనుకుంటే అది పొరపాటు. మరి పొన్నాల లక్ష్మి లాంటి నేతలంతా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందనే కదా బయటికి వెళ్ళిపోయింది. పొన్నాల లక్ష్మి గారిని అంటే నేను ఇవాళ మాట్లాడుతున్నా, రేపు ఛార్జ్ తీసుకున్నాను. నేను బీసీ కమిషన్ చైర్మన్గా మాట్లాడతలేను, ఇంకా నేను ఛార్జ్ తీసుకోలేదు. పొన్నాల లక్ష్మయ్య గారిని ప్రెసిడెంట్ ఎవరు చేసిండ్రు? పిసిసి. అందులో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పిసిసి ప్రెసిడెంట్ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీయే కదా. సో బీసీలకు అనేది శివశంకర్ గారిని ఆల్ ఇండియా లెవెల్లో ఆయన క్రియాశీలకమైన పాత్ర అనేది ఇందిరాగాంధీ గారి టైంలో, రాజీవ్ గాంధీ గారి టైంలో క్రియాశీలకమైన పాత్ర అనేది వహించడం జరిగింది కదా. మరి ఆయన బీసీ కాదా శివశంకర్ గారు? ఆ అవకాశం ఆయనకు దక్కలేదా? సో అది అది ఒక రకంగా అనేది, ఆ రకంగా అనేది ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. సో నేచురల్లీ ఒకటి ఏంటంటే బీసీలకు ఎంతనైతే ప్రాధాన్యత దొరకాలనో, ఎన్నైతే అవకాశాలు దొరకాలనో అన్ని అవకాశాలు దొరకలేదన్నమాట అది వాస్తవం. అది దాన్ని ఎవరు కాదనలేరు. అంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు తరతరాలుగా కొన్ని వర్గాల వారు బాగా అనేది అక్కడ నాటుకుపోయి ఉన్న కారణాన సో అవి సంభవించాయి. కానీ ఇప్పుడు చైతన్యం వచ్చింది బీసీలలో చదువుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు బీసీలలో కూడా ఇప్పుడు డబ్బు తక్కువ ఎవరి దగ్గర లేదు. బీసీలు కూడా బాగా చదువుకున్నారు, బాగా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎవరితోనైనా పోటీ పడేంత డబ్బు అనేది ఇప్పుడు బీసీల దగ్గర కూడా ఉన్నది. నేను లేదని అనుకోను, కానీ అందరి దగ్గర లేకపోవచ్చు, కానీ కొందరి దగ్గర మాత్రం ఉన్నది. కానీ ఆ డబ్బు ఉన్న వాళ్ళు, ఆ చైతన్యం అంటే ఆ స్థాయికి చేరిన వాళ్ళు కింది స్థాయిలో ఉన్న బీసీలను పైకి లేపే ప్రయత్నం చేయాల్సినటువంటి అగత్యం అనేది ఉన్నది. అది సో ఆ దిశలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది సో ఒక మంచి పరిణామం అయితే ఇప్పుడు దేశంలో ఏర్పడుతుంది. బీసీలకు వారి యొక్క సంఖ్య ప్రకారం వారికి అనేది అవకాశాలు రావాలనే ఒక భావన అనేది బీసీల్లో బాగా చైతన్యంతో ముందుకు వస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా నేషనల్ లెవెల్గా ఒక జాతీయ నాయకుడై ఉండి వారులే బీసీల కులగణన దేశవ్యాప్తంగా జరగాలనేసి చాలా స్ట్రాంగ్గా అనేది ఆయన చెప్తా ఉన్నారు. సో అది ఒక మంచి పరిణామం. సో దాంతో అనేది కాంగ్రెస్ నాయకుల్లో కానీ ఇతర పార్టీల నాయకుల్లో కానీ ఒక చైతన్యం అనేది వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. సార్, ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వాల్లో కూడా చూసాం, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపే కానీ వాటిని ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్గా రాబోతున్నారు. దీనికి సంబంధించి బీసీ వర్గాలకు సంబంధించి ఏ విధమైనటువంటి న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఏంటంటే బీసీ కమిషన్ యొక్క బాధ్యత ఏంటంటే బీసీ వర్గాల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, వాటి ఆర్థిక స్థితిగతులు ఏమున్నాయి, దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సో కులగణన చేసిన తర్వాత వారికిలే రిజర్వేషన్స్ ఏ రూపంలో కల్పించాలా అనే విషయంలో పరిశీలన చేయాల్సినటువంటి అవసరం అనేది బీసీ కమిషన్కు ఉంది. ఆ బాధ్యతను అనేది బీసీ కమిషన్ పర్ఫెక్ట్గా నిర్వహిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న కమిటీ సభ్యులకు వచ్చిన వాళ్ళు కూడా చాలా కమిటెడ్గా ఉన్నోళ్ళు ఉన్నారు. అందులో
వాళ్ళు బాగా గట్టిగా కృషి చేసేటువంటి నాయకులు తప్పకుండానే ఆ కులగణన సవ్యంగా జరిగే విధంగా ప్రయత్నం చేస్తారు. బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో బీసీ కమిషన్కి సంబంధించినటువంటి పాత్ర ఏ విధంగా ఉంటుంది అసలు దాన్ని? ఇప్పుడు ఏదైతే సమాచారం వస్తుందో గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే ఆ సమాచారం రావాలన్నా కానీ ప్రభుత్వ వ్యవస్థలు సహకరించాలి. సొంతంగానే బీసీ కమిషన్ దగ్గర మిషనరీ అనేది ఉండదు. అది ఒక బ్రాడ్ గైడ్లైన్స్ అనేది ప్రిపేర్ చేస్తాడు. అది వచ్చిన తర్వాత దాన్ని క్రోడీకరించటం, గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేయటం, వాస్తవికతలను అనేది పరిశీలించటం. సో ఆ విధంగా పరిశీలించి పకడ్బందీగా అనేది పటిష్టంగా అనేది ఒక నివేదికను రూపొందించి స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వటం జరుగుతుంది. సార్, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో ఏ ఎన్నికలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించే నేత నిరంజన్. ఇప్పుడు మీరు బీసీ కమిషన్ చైర్మన్గా వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి అదే స్థాయిలో పోరాటం చేస్తారా, లేదంటే అటే పరిమితం అవుతారా? కాళ్ళే ఇది ఎలక్షన్ కమిషన్కు వ్యవహారాల్లో నేను చైర్మన్ ఉన్నా కాబట్టి నేనే చేసిన నా పేరు వస్తుంది. కానీ ఆ ఇష్యూస్ అనేది, అంటే ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన ఇష్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయటంలో మా టీం ఉన్నది. ఆ టీం అనేది ఇన్పుట్స్ వస్తే ఆ ఇన్పుట్స్ నేను ప్రజెంట్ చేసేవాడిని. ఆ టీం ఇంటాక్ట్ ఉన్నది. నేనులే ఇప్పుడు బీసీ కమిషన్లోకి పోతే క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండకపోవచ్చు, కానీ ఏ టీం అయితే పీసీసీలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్కు సంబంధించినటువంటి టీం ఉందో ఆ టీం పర్ఫెక్ట్గా ఉంది. ఆ టీం అనేది ఆ ఇష్యూస్ను ఫర్దర్ టేకప్ చేసి ముందుకు పోతుంది. సార్, ఈ బీసీ కమిషన్ చైర్మన్ పదవితో మీరు సంతృప్తిగా ఉన్నారా, లేదంటే రాబోయే రోజుల్లో మరి ఏ పదవిలో అన్న చూడవచ్చా మిమ్మల్ని? నేను ఇంతవరకులే ఎప్పుడు కూడాలే ఈ పదవి చిన్నప్పటి నుంచి కూడా, నేను 1969 నుంచి తెలంగాణ ఎడ్యుకేషన్ నుంచి యాక్టివ్గా సోషల్ ఫీల్డ్ అనుకో, పొలిటికల్ ఫీల్డ్ అనుకో, కానీ ఎప్పుడూ నాకు ఈ పదవి ఆ పదవి కావాలనేసి నేను ఎప్పుడు కోరుకోలేదు. సో పనిచేస్తుంటే ఆటోమేటిక్ పార్టీలో అవకాశాలు వచ్చినాయి. అవి ఏదైతే అవకాశాలు కల్పించడం జరిగిందో దాని ఆధారంగా నేను ఎంత పర్ఫెక్ట్గా పని చేయగలుగుతున్నో నేను రాత్రింబవలు కృషి చేసేసి ఆ పని చేయటం జరిగింది. సో దీంట్లో సంతృప్తి అసంతృప్తికి అనేది తావులేదు. అది ఓకే. ఇది మన మొత్తానికి చూసుకుంటే బీసీలకు సంబంధించినటువంటి అంశంలో బీసీ కమిషన్ అనేది చాలా కీలకమైనది. ఆ కీలక పాత్రని నాతో పాటు నా సభ్యులంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామంటూ కూడా ప్రస్తుతం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో నాగేంద్ర.